తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు నిపుణులు, దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ఇప్పుడు శత్రు బాధ పోవాలంటే అసలు ముందుగా మనం ఏం చేయాలండి? ఇప్పుడు కుటుంబ సభ్యులు అయినా కావచ్చు, బయట వాళ్ళైనా కావచ్చు, ఇప్పుడు శత్రువులు అనేది కొంచెం ఎక్కువైతున్నారు కాబట్టి వాటికి సంబంధించి పరిహారం అంటూ ఉందా? అసలు చాలా మంచి పరిష్కారమే ఉన్నాయి. ఎందుకంటే మనకు దీనికి ఈ యొక్క శత్రు దోష నివారణకి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళకి నచ్చింది చెప్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఏం చేయాలంటే ఒక ఇంట్లో పసుపు గణపతిని పసుపుతోటి గణపతిని చేసి ఆ గణపతికి 2 కళ్ళు గురిగింజలు, ఏమిటి గురిగింజలు, అది రెడ్ నలుపు 2 ఉంటాయి అన్నమాట. అది తెల్ల గురిగింజలు కూడా ఉంటాయి. అలా కాకుండా ఈ రెడ్ నలుపు ఉన్నటువంటిది ఆ కన్ను నలుపు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ స్వామికి పసుపు గణపతికి 2 కుచ్చి కళ్ళు పెట్టి ఆయనను ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకొని గణపతి వశీకరణ మంత్రం ఉంటుందన్నమాట. గణపతి వశీకరణ మంత్రం అనొచ్చు, ఆకర్షణ మంత్రం అనొచ్చు. ఇలా మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని ఒక మినిమం 9 రోజులైనా సరే, 11 రోజులైనా సరే, మరి అన్ని రోజులు చేయలేకపోయినా 3 రోజులైనా సరే ఆ యొక్క మంత్రాన్ని పఠిస్తూ ఆ గణపతికి మనము ఎరుపు అక్షంతలతోటి, అంటే బియ్యము, ఆ బియ్యంలో కుంకుమతోటి, మన పసుపు కాకుండా కుంకుమతోటి, ఈ కుంకుమ అనేది ఏంటంటే మనము నువ్వుల నూనెతోటైనా సరే లేదా ఆముదంతో కానీ కలిపి ఈ కుంకుమ, బియ్యము, ఆయిల్ 3 కలిపి అక్షంతలు, నెయ్యితో కాదు, ఈ 3తో కలిపి ఆయనకు మనము ఈ మంత్రాన్ని జపం పఠిస్తూ ఈ యొక్క 9 రోజులు, 3 లేదా 5 లేదా 9, 11 రోజులు పూర్తిగా ఆ యొక్క ఆకర్షణ మంత్రం లేదా వశీకరణ మంత్రం ఇలాంటివి పఠించి ఆ తర్వాత ఆ గురిగింజలు తీసుకొని మనము ఇంటి ముందు లేదా మనము ఆ మంత్రం పఠిస్తూ ఈ వేసినటువంటి అక్షంతలు ఉన్నాయి కదా, ఈ అక్షంతల్ని ఈ 2 కళ్ళని తీసుకొని ఎరుపు వస్త్రంలో మూట కట్టేసి ఇంటికి లోపల, బయట కాకుండా ఇంటికి లోపల ద్వారానికి లోపల ఇంటికి కట్టేయడం చేసినట్టు అయితే అది ఇంటికే కాదు, వ్యాపారానికి కూడా. అంటే మనం బిజినెస్ చేస్తుంటాం, వ్యాపారం చేస్తుంటాము. ఇంటి ఆ యొక్క వ్యాపారంలో లోపలే ఇన్సైడ్ మనం అది కట్టినట్టయితే తద్వారా శత్రు వినాశనము. అంతేకాకుండా శత్రువైనా సరే మిత్రుడు కావాల్సిందే. శత్రువైనా మిత్రుడు కావాలి. ఎందుకంటే శత్రువులు మనం ఏం చేయలేము. శత్రువుని ఏం చేయాలి అంటే మిత్రుని చేసుకోవడమే. అన్ని పనులు అయిపోతాయి. ఎందుకంటే మిత్రుని మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా వాడు మనకు మిత్రుడే. మిత్రుని చేసుకున్నాం అనుకో, ఇంక శత్రువు లేకుండా పోతాడు. అప్పుడు ఏమిటి, మనకు అన్ని విజయాలే, మనకు అన్ని విజయాలు లభిస్తాయి. ఎందుకంటే శత్రువు కూడా మనకు మిత్రుడు అవుతున్నాడు కాబట్టి అందులో అన్ని విధాల శుభప్రదమే. వారం అంటూ అవసరం లేదండి, ఇంకా 3 రోజులు ఎప్పుడైనా. అది మనము గణపతిని ఆదివారం రోజున ప్రారంభం చేసి ఆ తర్వాత 3 రోజులు కానీ, 5 రోజులు కానీ, లేదా 9 రోజులు కానీ, 11 రోజులు, ఇంకా వారంతో పని లేదు. ఏది మనం చేసే సంఖ్య దాంట్లో కూడా. ఎందుకంటే మంచి వారం చూసుకోవడానికి మనం మనకు 5 రోజులు అనుకున్నాం, 5 రోజులు మంచి వారం రాలేదు కాబట్టి 9వ వారానికి వెళ్ళిపోవచ్చు, 9వ రోజుకి. అప్పుడు ఆ వారం చూసుకొని మనము ఆ చేసిన తర్వాత ఆ అక్షంతల్ని, ఆ గురిగింజల్ని ఈ మూటగట్టి ఇంట్లో కానీ వ్యాపారంలో కానీ పెట్టుకున్నట్టు అయితే లోపలికి వచ్చిన వాడు మిత్రుడే అవుతాడు, బయట ఉన్న వాడిని కూడా మనల్ని ఆకర్షిస్తుంది, లోపలికి చెడ్డవాడిని కూడా మంచివాడిని ఆకర్షిస్తుంది. వాడు ఆటోమేటిక్గా
ఆకర్షణ శక్తి అనేది కలుగుతుంది. కాబట్టి వాడికి తెలియదు, ఇంక అర్థం కాదు, వాడన్నీ మనకు సహకరించిపోవాల్సిందే. మళ్ళీ బయటికి పోయిన తర్వాత అనుకుంటాడు, ఎందుకు నేను ఎలా అయినాను ఇలా నేను అని చెప్పేసి, వాడు నాకు శత్రువే, నేను వాడిని ఎలా ప్రేమించాను, ఏదో తెలియకుండా జరిగిపోయింది అని వాడు మళ్ళీ రిపీట్ చేసుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం మనిషి అనేది వీడి కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అలా శత్రువు అనేవాడిని కూడా మిత్రుని చేస్తుంది, ఆ శక్తి కలుగుతుంది. అందుకు ఇవి చేసి మనం ఇంట్లో కావచ్చు, లేదంటే వ్యాపారం బిజినెస్ చేసే చోట కానీ ఇలా కట్టినట్టు అయితే చక్కగా కలిసి వస్తుందండి. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. శుభాశీస్సులండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.